మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రశ్నించడమే పాపమన్నట్లు ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి సుస్థిర స్థానముందన్నారు. తమ కుటుంబ అభిమానులు సానుభూతి పరులను ఉద్దేశించి మాట్లాడడం సరికాదని విక్రమరెడ్డి అన్నారు. ఆనం గెలిచాక మరిపాడులో ఇసుక కొండను మాయం చేశాడని అన్నారు. ఆత్మకూరులో ఆనం ఇసుక దాదాకు పాల్పడుతున్నాడని అన్నారు. ఆనం ధనదాహానికి 7 బలయ్యారని, చికెన్ మాఫియాను తయారుచేసి అవినీతి, అక్రమాలు, ఇసుక రవాణా, చికెన్ వేస్ట్ దాడులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారు కదా, హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తారన్నారు కదా, 26 మార్చిలో పూర్తి చేస్తారని మాకు హామీ ఇచ్చారు కదా, దాని సంగతి ఏందయ్యా, దాని పరిస్థితి ఏంది కొంచెం చెప్తారా అని అడిగారు. ఆయనకి అంత మాత్రం హక్కు లేదా? ఆయన ఉండే ఊర్లో ముఖ్యమైన ప్రాజెక్టు కంప్లీషన్ గురించి అడగడానికి హక్కు లేదా? ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ సమాధానం చెప్పడానికి ఆయనకు కూడా బాధ్యత ఉందా లేదా? అవన్నీ వదిలేసి రకరకాలుగా విమర్శలు చేశారు. ముందుగా మర్రిపాడు ప్రజలందరూ మా కుటుంబం అంటే భయమా అని ఒక ప్రశ్న వేశారు. అయ్యా, అది భయం కాదు, అది అభిమానం. అది ఒక రోజులో పుట్టుకురాలేదు. దాదాపు 83 నుంచి నాన్నగారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత అనేక సేవలు అందించి ఈ ప్రాంతానికి పేరు పొందారు. 83లోనే డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత నవోదయ స్కూల్ అని చెప్పి దానికి భూమి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. 100 ఎకరాలు తీసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. అదే ఇంజనీరింగ్ కాలేజ్ మొన్న 22లో కూడా 200 కోట్ల ఆస్తి అయితే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి గౌతమ్ పేరు మీద ఎప్పుడు గుర్తుగా ఉంటుందని ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా పెట్టాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. ఆ విషాదం తర్వాతే నేను కూడా వచ్చింది రాజకీయాల్లోకి. నాకు పెద్ద అనుభవం లేదు. మరి ఆయన చెప్పడం, ఏమయ్యా మీకు సిగ్గు లేదా అని అడిగిన. మర్రిపాడు వాళ్ళకి ఏమయ్యా వాళ్ళ సంఖ నాకడానికి మీకు సిగ్గు లేదా అని అడిగారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు గెలిచిన మొదటి రోజు సాయంత్రమే మర్రిపాడులో ఒక ఇసుక కొండను మాయం చేశారు. 10 రోజుల తర్వాత మీ ఇంటి బయట 2 కొత్త కార్లు కూడా నిలబడ్డాయి. ప్రజలు అనుకునేది ఏంటంటే, ఆ కొండ నుంచి వచ్చిందా అని. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి, మీకా వాళ్ళకే? ఈరోజు ఆత్మకూరులో ఇసుక దందా ఏ విధంగా జరుగుతున్నది ప్రజలందరికీ తెలుసు. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి. ఇదే ఆత్మకూరు ప్రజలు 2009 కానీ 2024 కానీ 2 సార్లు గెలిపించారు. అసలు నీకు 2009లో ఒక్కసారన్నా వచ్చినావా మర్రిపాడికి? ఒక్క పంచాయతీకైనా క్యాంపెయినింగ్ చేసినావా? ఒక్క బూత్ ఏజెంట్ అన్నా పెట్టినావా? బూత్ ఖర్చులు కూడా ఇవ్వలేదు కదా నువ్వు. అయినా కానీ ఆత్మకూరు ప్రజలు, ముఖ్యంగా మర్రిపాడు ప్రజలు ఆ రోజు నిన్ను గెలిపించారు. దాని తర్వాత నువ్వు మంత్రి అయ్యావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యావు. అది నీ చరిత్ర. మర్రిపాడు వాళ్ళని సిగ్గులేదనే దానికి నీకు నోరేట్ వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. మీ పక్కన విజయరామరెడ్డి కూర్చున్నాడు కదా, విజయరామరెడ్డి కూడా కదా, ఆయన కూడా కాంట్రాక్టరే. వాళ్ళ వంశం అంతా కాంట్రాక్టింగ్ 100 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు లేకపోతే కోల్డ్ మిక్స్ చేస్తూ ఉంటారు. అది అక్కడ సంస్కృతి, అక్కడ వాళ్ళ కల్చర్. అది బయట ఎక్కడో పని చేస్తారు, సంపాదిస్తారు, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు, గెలిపిస్తారు, ఓడిస్తారు. పోయినసారి నన్ను కూడా ఓడించారు, నాకు కూడా పాఠం చెప్పారు. అది వాళ్ళ కల్చర్ అండి, చిన్నతనం కాదు అది. మాకు నీళ్లు తక్కువ, వ్యాపారం కానీ బయట పోయి చూసుకుంటాం. మీకు నీళ్ళు ఎక్కువ. ఆ నీళ్లు లేదనే కదా ఈరోజు మేము హై లెవెల్ కెనాల్ కోసం పోరాటం చేసేది. ఆ హై లెవెల్ కెనాల్ కూడా ఎవరు తీసుకొచ్చారు? 2009లో అప్పుడు జలయజ్ఞం అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ గారు పెట్టిన తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మర్రిపాడుకి, ఉదయగిరికి, ఈ మెట్ట ప్రాంతానికి సరిపోవు, నీళ్లు రావు, అందువల్ల వేరే ప్రాజెక్ట్ సృష్టించాలి. దానికి మన సోమశిల ప్రాజెక్ట్ నుంచి హై లెవెల్ కెనాల్ పెడితేనే ఈ 2 ప్రాంతాలకు వస్తాయని చెప్పి మాట్లాడారు. ఆయన మళ్ళీ సోమయాజుల దగ్గర పంపించారు. అక్కడ ఒక చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత 2009లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది దాని హిస్టరీ. దానికి ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి శంకుస్థాపన నిన్ను పిలిచారు. నువ్వు అక్కడ ఒకరోజు క్యాంపెయిన్ కూడా చేయలేదు, ఆ ప్రాజెక్ట్ గురించి కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం ఈరోజు నీకు నోరు వస్తూ ఉంది. 18 సంవత్సరాలు అయింది కదా అప్పటి నుంచి. ఈ 18 సంవత్సరాల్లో దాదాపు 13 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు, ఇన్ఛార్జ్గా ఉన్నాడు, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉండే పరిపాలన కూడా జరుగుతూ ఉండేది. అంటే 2009 నుంచి 2019 దాకా
ఆయనే కదా ఇన్ఛార్జ్ ఇక్కడ, ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ టీడీపీలో చేరి ఆత్మకూరుకి ఇన్ఛార్జ్గానే ఉన్నారు కదా. పొంగూరు రిజర్వాయర్ ముందు కట్టాలా, చాబోల్ రిజర్వాయర్ ముందు కట్టాలా కాదు క్వశ్చన్. ప్రాజెక్ట్ ఏదైనా మొదలు పెట్టే ముందర ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ముందు అవసరమైన ల్యాండ్ అంతా తీసుకొని దాని తర్వాత ఎవరైనా ప్రాజెక్ట్ మొదలు పెడతారు. అది ఎక్కడైనా ఇండియాలో, భారతదేశంలో అయినా, రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా కానీ అది ఫస్ట్ చేయాల్సి. మీకు అంత మాత్రం బుద్ధి లేదా? ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కదా పని స్టార్ట్ చేయాలి. 2012లో నువ్వు ఎందుకు ఇచ్చావైతే ఫేజ్ 1 ప్రాజెక్టు? ఈరోజు కూడా ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా. దానివల్లే నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ని పిలిపించాను. మెగా కన్స్ట్రక్షన్ అని, దాని తర్వాత ఏపీఆర్ అని. వాళ్ళని అడిగాము, ఏమైనా పని మొదలు పెట్టాలంటే ఏం జరగాలంటే, సార్ మాకు మీరు పెండింగ్ బిల్స్ ఇచ్చినా కానీ పని మాత్రం మొదలు పెట్టలేము, ముందు చేయాలి, ముందు భూసేకరణ చేస్తేనే ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుంది. అప్పుడు కలెక్టర్ హరినారాయణ గారితో కూడా మాట్లాడి 2 సార్లు సిట్టింగ్ పెట్టించి అక్కడ ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ సరిచేసి, లేకపోతే ఆ పాటికి మళ్ళీ ఎలక్షన్లు కూడా వచ్చినాయి. ఆయన అంటాడు, ఇక ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేది నేనే, తెచ్చేది నేనే అంటాడు. అయా నీ చరిత్ర ఒకసారి చూస్తాం. నువ్వు రాపూర్గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎస్ఎస్ కెనాల్ అని మొదలుపెట్టినావు. ఈరోజు దాని పరిస్థితి ఏంది? మొన్న వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నావు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ అని చెప్పి టెండర్ కూడా అయిపోయింది. ఆ టెండర్ అయిపోయిన తర్వాత నీ కమిషన్ సెట్ కాలేదని చెప్పి ప్రాజెక్ట్ నిలిపివేసావా లేదా? వెంకటగిరి దగ్గర పోదాం, నీ చరిత్ర కూడా బయటకు వస్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్ మామూలు కూడా తీసుకున్నామని చెప్పి రోజులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ స్పిల్వే, సోమశిల స్పిల్వే దగ్గరికి వస్తాం. ఆ స్పిల్వే ప్రాజెక్ట్ కూడా మళ్ళీ ఆయన సరిగ్గా ఇయ్యలేదని చెప్పి ఆ స్పిల్వే ప్రాజెక్ట్ ఆపిచ్చేస్తావు. ఆయన ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. మళ్ళీ 2 సంవత్సరాల్లో కూడా వేరే కాంట్రాక్ట్ తీసుకొచ్చి పెట్టావు. పెద్ద మాటలు, నీతులు చెప్పావు కదా అందరికీ. ఏమని? ఆ స్పిల్వే చేయకపోతే నెల్లూరు అంతా కొట్టుకోపోతుందని. అంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అయితే ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇసుక మాఫియా తప్ప, మట్టి మాఫియా తప్ప, చికెన్ వేస్ట్ తప్ప, భూ కబ్జాలు తప్ప. ఆత్మకూరులో చేశాడు కదా మొన్న 18 ఎకరాలు. అది తప్ప ఇంకేం చేశారు మీరు? మాటికి వస్తే మా కుటుంబం మీద వస్తావా? ఏం మీకు అదే నా జరుగుబాటు? దానివల్ల మీకు ఏమైనా విలువ పెరుగుతుందా? మేము 2009లో వైఎస్ఆర్ కుటుంబం తరఫున నిలబడి బయటకు వచ్చాం. అప్పుడు 2 సార్లు ఎంపీగా రిజైన్ చేశారు మా నాన్నగారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నువ్వు కూడా ఉన్నావు కదా ఫైనాన్స్ మినిస్టర్గా. ఎన్ని ఆరోపణలు చేసావు మా మీద? ఆ రోజు పెద్ద పెద్ద ఏజెన్సీలంతా మా వెనకాల పెట్టావు కదా. ఆ రోజు కూడా ఆరోపణ చేసావు కదా. నీకేం కొత్త కాదు ఇది ఆరోపణ, ప్రతిరోజు చేస్తూ ఉంటావు. ఆ రోజు ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ఆయన బయట వచ్చి వీళ్ళు ఆయన దగ్గర నుంచి కొంచెం డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి జగన్ వెనకాల నిలబడ్డారన్నారు. ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రం కూడా, తెలంగాణలో కూడా మాట్లాడండి. వైఎస్ఆర్ కుటుంబాన్ని ముఖ్యమైన కుటుంబం ఎవరనేది ప్రజలే చెప్తారు మీకు. ఏ విధంగా త్యాగం చేసి ఆ పార్టీ వెనకాల నిలబడ్డామో వాళ్ళే చెప్తారు. మీ మీద కేసు లేదంటే మీ గొప్పతనం కాదు. ప్రతి 2 సంవత్సరాలు ఈ పార్టీ మారుతూ ఉంటావు కదా కాపాడుకునేదానికి, అది నీ గొప్పతనం. మేము ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి రకరకాలుగా వస్తాయి, దాన్ని నిలబడతాం, ఎదురు చేస్తాం. ఆ మరిపాడు రక్తమయా మాది. ఇవన్నీ చేయకుండా రకరకాలుగా మాట్లాడుతూ మా మీద విమర్శలు చేస్తూ మరిపాడు ప్రజల్ని ఎదవలంటూ సిగ్గు లేదనడం అనేది ఆపుకోండి. ఈరోజు మీకుంది 80 సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్ర, ముందు చరిత్ర బాగానే ఉంది, కానీ నీ వల్ల మాత్రం పూర్తిగా మట్టిలో కలిపోయింది. ఈరోజు ఆత్మకూరులో కానీ నెల్లూరు జిల్లాలో అడిగితే ఆనం అంటే అవినీతి, అవినీతి అంటే ఆనం అని పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడన్నా కొంచెం జాగ్రత్త పడండి. ముందే చెప్పాను మీకు, ఏదో మూడో కన్ను తెరుస్తా ఉన్నావు కదా, అంత తెరవబడలేదు. ఈరోజు రిజైన్ చేయి, పోటీ చేయి, సంగతి చూస్తాం. 2 సంవత్సరాలు ఆగుతాం, మాకేం ఇబ్బంది ఏం లేదు. నీకు నీ మాట మీద అంత నమ్మకం ఉంటే, అంత మొనగాడు అనుకున్నావు అనుకుంటే ఈరోజు రండి. నా గురించి మాట్లాడావు కదా, ఏదో పోలీస్ కేసు ఉందని. నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఐ హ్యావ్ టేకెన్ ఈవెన్ 1 రూపీ, ఐ విల్ రిజైన్ ఫ్రమ్ పాలిటిక్స్. నువ్వు చెప్పగలుగుతావా? నీ ఇంటి ముందే కార్లు, నువ్వు కొత్త ఇల్లులు కానీ, మీ ఉండే సోఫా కూడా, ఇచ్చే భోజనం కూడా అంతా ప్రజల దగ్గర నుంచి వస్తూ ఉంది. మా సంపాదన అయితే ప్రతి సంవత్సరం బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఉంది. ఎంత సంపాదిస్తాం, ఎంత పెడుతున్నాం అది. గొప్పతనం ఏంటంటే నాన్నగారు ప్రతి రూపాయికి 15 పైసలు ఈ ప్రాంతానికే మేలు చేయాలని చెప్పి పెట్టారు. మీరు 1 రూపాయినా పెట్టారా ఈ ప్రాంతానికి? అందుకు దయచేసి
ఆత్మకూరు ప్రజలకి మీరేం హామీలు ఇచ్చారో అంతవరకు చాలు, అది నిలబెట్టుకుంటే మీకు చాలా గొప్పతనం. ఇంకా దోపిడీ అనేది అది ప్రజలే నిర్ణయిస్తారు. రాబోయే రోజుల్లో మీకు ఆత్మకూరు ప్రజలు, ముఖ్యంగా మరిపాడు ప్రజలు బాగా గుణపాఠం చెప్తారు. ఎక్కువ రోజులు లేదు, కాసుకోండి. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.